తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ రానున్నారు. ఉదయం 10 గంటలకు పెద్దపల్లిలో జేపీ నడ్డా బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు చౌటుప్పల్లో, మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండలో నిర్వహించే బహిరంగ సభల్లో నడ్డా పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ముషీరాబాద్లో నిర్వహించే యువ సమ్మేళనంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12:30కు నర్సంపేట సభలో పుష్కర్ సింగ్ ధామీ ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్లో నిర్వహించే ప్రవాసీ సమ్మేళనంలో రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ పాల్గొంటారు. ఇక జమ్మికుంటలో మధ్యాహ్నం 12 గంటలకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కల్వకుర్తి సభలో అన్నామలై పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ పరిధిలో అన్నామలై, కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. రైట్, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ శివ. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దానిలో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి అగ్ర నేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దాంట్లో భాగంగానే వరుసగా మోడీతో పాటు అమిత్ షా, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా వరుసగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నడ్డాతో పాటు రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, అదేవిధంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, ఈ ముగ్గురు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఉదయం 10 గంటలకు పెద్దపల్లిలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొంటారు. అనంతరం మరోవైపు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా నడ్డా పాల్గొంటారు. నల్గొండలో 3 గంటలకు ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో నడ్డా పాల్గొని ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశంలో కీలక ప్రసంగం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రాహుల్ గాంధీ బీజేపీకి పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో జేపీ నడ్డా ప్రసంగం పైన ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ఉదయం 10 గంటలకు ముషీరాబాద్ లో ఉన్నటువంటి యువ సమ్మేళనం మీటింగ్ లో ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి సీఎం పాల్గొనబోతున్నారు. దాంతో పాటు మరోవైపు మధ్యాహ్నం 12:30 గంటలకు మహబూబాద్ లో ఉన్నటువంటి నర్సంపేట సభలో పుష్కర్ సింగ్ ధామీ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రవాసీ సమ్మేళనంలో గుజరాత్ సీఎం భజన్ లాల్ శర్మ పాల్గొంటారు. దాంతో పాటు మరొకవైపు ఈ ముగ్గురు నేతలకు సంబంధించినటువంటి సమావేశాలు వరుసగా ఉన్నాయి. పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో 12 స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ అగ్ర నాయకత్వ ప్రచారం అయితే కొనసాగుతుందని చెప్పాల్సి. ఓకే, థ్యాంక్ యూ.